శ్రీమాత్రే నమః. మన బ్లూమింగ్ బాటసారి ఛానల్లో విజయదశమి ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. ఇది 4వ ఎపిసోడ్. మనకి దుర్గా శరణ్ నవరాత్రుల్లో 3వ రోజు అనగా 5/10/2024 ఈరోజు అమ్మవారు మనకి చంద్రఘంట అవతారంలో మనకి దర్శనమిస్తారండి. ఈ అమ్మవారికి మనం ఈ అవతారం రోజున అనగా 3వ రోజున దద్దోజనము నివేదముగా పెట్టడం శ్రేష్టము. దద్దోజనం అంటే మనకి తెలిసే ఉంటుందిగా, పెరుగు అన్నం కలిపి దానికి పోపు పెట్టి చేస్తారు. సో ఈ దద్దోజనం మనం నివేదముగా పెట్టడం శ్రేష్టం అండి. అయితే ఈ రోజున మనము అమ్మవారికి అన్నపూర్ణాదేవి అష్టోత్తరంతో పూజా కార్యక్రమం చేసుకుందాం. సరేనండి. ఇప్పుడు నేను అన్నపూర్ణాదేవి అష్టోత్తరం అనేది చెప్పడం జరుగుతుంది. ఓం అన్నపూర్ణాయై నమః, ఓం శివాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం భీమాయై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దుర్గాయై నమః, ఓం శర్వాణ్యై నమః, ఓం శివవల్లభాయై నమః, ఓం వేదవేద్యాయై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం విద్యాదాత్రియై నమః, ఓం విశారదాయై నమః, ఓం కుమార్త్యై నమః, ఓం త్రిపురాయై నమః, ఓం బాలాయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం శ్రీయై నమః, ఓం భయహారిణ్యై నమః, ఓం భవాన్యై నమః, ఓం విష్ణుజనన్యై నమః, ఓం బ్రహ్మాదిజనన్యై నమః, ఓం గణేశజనన్యై నమః, ఓం శక్త్యై నమః, ఓం కుమారజనన్యై నమః, ఓం శుభాయై నమః, ఓం భోగప్రదాయై నమః, ఓం భగవత్యై నమః, ఓం భక్తభీష్టప్రదాయిన్యై నమః, ఓం భవరోగహరాయై నమః, ఓం భవ్యాయై నమః, ఓం శుభ్రాయై నమః, ఓం పరమంగళాయై నమః, ఓం భవాన్యై నమః, ఓం చంచలాయై నమః, ఓం గౌర్యై నమః, ఓం చారుచంద్రకళాధరాయై నమః, ఓం విశాలాక్ష్యై నమః, ఓం విశ్వమాత్రే నమః, ఓం విశ్వవంద్యాయై నమః, ఓం విలాసిన్యై నమః, ఓం ఆర్యాయై నమః, ఓం కళ్యాణనిలయాయై నమః, ఓం రుద్రాణ్యై నమః, ఓం కమలాసనాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం అనంతాయై నమః, ఓం వృత్తపీనపయోధరాయై నమః, ఓం అంబాయై నమః, ఓం సంహారమధన్యై నమః, ఓం మృడాన్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం విష్ణు సంసేవితాయై నమః, ఓం సిద్ధాయై నమః, ఓం బ్రహ్మాణ్యై నమః, ఓం సురసేవితాయై నమః, ఓం పరమానందాయై నమః, ఓం శాంత్యై నమః, ఓం పరమానందరూపిణ్యై నమః, ఓం పరమానందజనన్యై నమః, ఓం పరాయై నమః, ఓం ఆనందప్రదాయిన్యై నమః, ఓం పరోపకారనిరతాయై నమః, ఓం పరమాయై నమః, ఓం భక్తవత్సలాయై నమః, ఓం పూర్ణచంద్రాభవదానయై నమః, ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః, ఓం శుభలక్షణసంపన్నాయై నమః, ఓం శుభానందగుణావర్ణవాయై నమః, ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః, ఓం శుభదాయై నమః, ఓం రతిప్రియాయై నమః, ఓం చండికాయై నమః, ఓం చండమధన్యై నమః, ఓం చండదర్పనివారణ్యై నమః, ఓం మార్తాండనయనాయై నమః, ఓం సాధ్వ్యై నమః, ఓం చంద్రాగ్నినయనాయై నమః, ఓం సత్యై నమః, ఓం పుండరీకహరాయై నమః, ఓం పూర్ణాయై నమః, ఓం పుణ్యదాయై నమః, ఓం పుణ్యరూపిణ్యై నమః, ఓం మాయాతీతాయై నమః, ఓం శ్రేష్టమాయాయై నమః, ఓం శ్రేష్టధర్మాత్మ వందితాయై నమః, ఓం అసృష్ట్యై నమః, ఓం సంగరహితాయై నమః, ఓం సృష్టిహేతవే నమః, ఓం కపర్దిన్యై నమః, ఓం వృషారూఢాయై నమః, ఓం శూలహస్తాయై నమః, ఓం స్థితిసంహారకారిణ్యై నమః, ఓం మందస్మితాయై నమః, ఓం స్కందమాత్రే నమః, ఓం శుద్ధచిత్తాయై నమః, ఓం మునిస్తుతాయై నమః, ఓం మహాభగవత్యై నమః, ఓం దక్షాయై నమః, ఓం దక్షధ్వరనివాసిన్యై నమః, ఓం సర్వార్ధదాత్రియై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం సదాశివకుటుంబిన్యై నమః, ఓం నిత్యసుందరసర్వాంగ్యై నమః, ఓం సచ్చిదానందలక్షణాయై నమః, ఓం అన్నపూర్ణాదేవ్యై నమః, ఓం చంద్రఘంటాయై నమః. ఈ అష్టోత్తరానంతరము కూడా మనము యథాప్రకారము ధూపము దీపము అలాగే ఇందాక చెప్పినట్టుగా దద్దోజనము అది కుదరని ఎడల మన శక్తి కొలది పండో ఫలమో కాయో అమ్మవారికి నివేదనగా చేసుకుని ఆ పిమ్మట హారతి తెచ్చుకుని పూజా కార్యక్రమానికి స్వస్తి చెప్పచ్చండి. ఖచ్చితంగా కూడా
మనము ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఒక్క 10 నిమిషాలు అమ్మవారి దగ్గర కేటాయించినచో మనకి మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనకు కలిగి ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.